విచారణ వాయిదా పడింది. ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులను రక్షించడానికి హైడ్రా ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఆక్రమణకు గురవుతున్న చెరువులు, పార్కుల పరిరక్షణకే హైడ్రా ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని, ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలు ఎక్కువయ్యాయని తెలిపారు. స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుని హైడ్రా పనిచేస్తుందని వివరించారు. స్థానిక సంస్థల ద్వారా నోటీసులు ఇచ్చాకే ఆక్రమణలు కూల్చివేతలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని కొట్టివేయాలని ఏఏజీ న్యాయస్థానాన్ని కోరారు. హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు ఇప్పటివరకు హైడ్రా ఎన్ని కట్టడాలు కూల్చివేసిందని ప్రశ్నించింది. ప్రతి కూల్చివేతలను నిబంధనలు పాటించారా అని ప్రశ్నించింది. హైడ్రా కూల్చివేతలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీని హైకోర్టు ఆదేశించింది. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయించారా అని ప్రశ్నించింది. 60 గజాలైనా 60 ఎకరాలైనా సరే నిబంధనల ప్రకారమే కూల్చివేయాలని స్పష్టం చేస్తుంది. జన్వాడ ఫామ్ హౌస్ విషయంలోనూ నిబంధనలను పాటించాలని, ఫామ్ హౌస్కు సంబంధించి అన్ని పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇన్నేళ్లుగా అధికారులకు ఎఫ్టీఎల్ గుర్తుకు రాలేదా అని హైకోర్టు ప్రశ్నించింది.